ఒకే చోట అన్ని వాహనాల ప్రదర్శనను తిలకించేలా నమస్తే తెలంగాణ దినపత్రిక ఇటీ అవకాశాన్ని కల్పించిందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని జ్యోతిబా పూలే మైదానంలో నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో ఎక్స్పోను మేయర్ ప్రారంభించారు. అనంతరం పలు రకాల వాహనాలను మేయర్ పరిశీలించారు. నగర ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఎక్స్పోలో ప్రదర్శించారని సునీల్ రావు అన్నారు. అన్ని షోరూం ప్రతినిధులు ప్రదర్శన చేశారని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాలు మారుతున్నాయని చెప్పారు. కాలుష్యరహిత వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శనలో ఉంచామని నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్ ప్రకాష్ రావు అన్నారు. గత ఏడాది ఆటో షోకు విశేష స్పందన లభించిందని చెప్పారు. నగర ప్రజల సౌకర్యార్థం ఆటో షోను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్ ప్రకాష్ రావు, కార్పొరేటర్ వాల రమణారావు, పత్రికా విలేకరులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ జ్యోతిబా పూలే సర్కస్ గ్రౌండ్లో ఆటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం, ఆటో షో ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే కరీంనగర్ నగర ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలకు అన్నీ తీర్చే విధంగా ఈ ఆటో షో ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఫ్యామిలీ వెహికల్స్, చిన్న వెహికల్స్ నుంచి మొదలుకొని పెద్ద వెహికల్స్ వరకు, అదేవిధంగా కమర్షియల్గా వాణిజ్యపరంగా వాడే వెహికల్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రదర్శనలో పెట్టడం జరిగింది. దాదాపు కరీంనగర్లో ఉన్న అన్ని షోరూమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ వారి డిస్ప్లేస్ను పెట్టడం జరిగింది. లేటెస్ట్ వర్షన్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకొని మీ అభిరుచులకు అనుగుణంగా, మరి మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా, మీ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మరి మీకు కావాల్సిన వెహికల్ని కూడా మరి ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పేసి మరి పాల్గొంటున్నటువంటి మరి షోరూమ్ వాళ్ళందరికీ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని కల్పించిన నమస్తే నగర ప్రజలకు కల్పించినటువంటి ప్రకాష్ రావు గారికి, మరి నాతో పాటు పాల్గొన్నటువంటి పెద్దలు డైరీ చైర్మన్ రాజేశ్వరరావు గారు, మరి స్థానిక కార్పొరేటర్ రమణారావు గారు, అదేవిధంగా నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి మిగతా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా కూడా నగర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే అనేక రకాలైనటువంటి మోడల్స్ వస్తున్నాయి. తరువాత ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కాలుష్య రహిత వాహనాలు వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. వీటన్నిటి గురించి నగర ప్రజలకు అన్ని రకాల వాహనాలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో గత ఏడాది కూడా నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటో షో పెట్టినాము. అప్పుడు కూడా భారీ ఎత్తున దాదాపు 3000 పైచిలకు సందర్శకులు వచ్చి చాలామంది ఇక్కడ వెహికల్ చూసి కొనుగోలు చేసుకున్నారు. అలాగే ఈసారి కూడా నగర ప్రజల సౌకర్యార్థం భారీ ఎత్తున ఈసారి కూడా ఆటో షో కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 8 గంటల వరకు కొనసాగుతుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి రేపు సాయంత్రం 8 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమ సందర్శనకు వచ్చిన వాళ్ళకు కూడా లక్కీ డ్రా ద్వారా కొన్ని బహుమతులు కూడా అందజేస్తున్నాం. మొత్తంగా ఇటు ఒక పక్క వాహన కొనుగోలు ద్వారా కావాల్సినటువంటి సంపూర్ణ సమాచారం ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. అలాగే వాహనాలు కొనుగోలు చేయడానికి ఏ బ్యాంకులకు ఎక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. చాలామంది బ్యాంకు శాఖలు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఏ వాహనానికి సంబంధించి ఎంత లోన్ తీసుకుంటే ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, ఎంత ఇంట్రెస్ట్ వర్తిస్తున్నటువంటి పూర్తి సమాచారం ఒకే వేదిక మీద అందుబాటులో ఉంటుంది. కాబట్టి నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.